మీలో మీరు నీతిమంతులు అనుకుంటే మీ నీతి సంగతి తర్వాత తేలుద్దాం. నేను ఎవరి దగ్గరికి వెళ్ళడానికి వచ్చాను తెలుసా? ఎవరి దగ్గర ఉండడానికి వచ్చాను తెలుసా? ఎవరిని పిలవడానికి వచ్చాను తెలుసా? నేను పాపినని ఎవడు గుర్తిస్తాడో, అయ్యో నేను అయోగ్యుని దేవా, అనర్హుణ్ణి దేవా అని ఎవడంటాడో, వాని దగ్గరకు వచ్చాను, వాడిని రక్షించుకోవడానికి వచ్చాను. మీరు పరిశుద్ధులయ్యా, నీతిమంతులు. మీకోసం కాదు, నేను పాపాత్మను అనుకున్నోడి దగ్గరికి వచ్చాను. అమ్మా ఎందుకే నేను ఎంత బాగా చూసుకున్నట్టే మా గురించి మాట్లాడో పద్దస్తమానం వాడు ఆ తాగుబోతుడి గురించి బాధపడతావేందుమా? ఇది ఎక్కడ న్యాయమ్మా? ఎప్పుడు వాడి ధ్యాసలోనే ఉంటావేమే? వాడు తిన్నాడో లేదో అంటావు, వాడి పరిస్థితి నేను ఏడుస్తూ ఉంటావు. అమ్మని అడిగితే అమ్మ ఏం చెప్పిందండి? అయ్యా మిమ్మల్ని తలపోసుకోవడానికి, మీ గురించి ఆలోచించడానికి మీరందరూ మంచి స్థితిలో ఉన్నారు, మీకు ఇబ్బంది లేదు నాన్న, మీరు భద్రతలో ఉన్నారు. కానీ ప్రమాదంలో ఉంది వాడు, నాశనంలో ఉంది వాడు, కీడులో ఉంది వాడు. వాడెక్కడ దెబ్బతింటాడో అని నా బాధ అంతా వాడే. మీకేమయ్యా, మీరు దేవుని కృపలో మంచిగా ఉన్నారు, మీరు ఒకటి చేత చెప్పించుకునే పొజిషన్లో లేరు, ఒకడికి చెప్పే పొజిషన్లో ఉన్నారు, మీరు బాగున్నారు. మీ గురించి నాకు కలత లేదు. నా బాధ అంతా ఆ దరిద్రుడి గురించేనాయా అని ఎవడు బలహీనుడు ఉన్నాడో, ఎవడు చంచలుడు ఉన్నాడో, ఎవడు అస్థిరుడు ఉన్నాడో అమ్మ వాడి వైపు చూసినట్టు జీవం గల దేవుడు నేను బలహీనుడయ్యా, నేను అయోగ్యుడయ్యా అని ఎవడైతే దీనుడై ఉండి రక్షణ కొరకు ఎదురు చూస్తుంటాడో, విమోచన కొరకు ఎదురు చూస్తుంటాడో, వాని కోసం నడిచిపోతాడు ఆయన. వెళ్ళాడు యేసయ్య. బంధింపబడినప్పుడు బాధతో కుమిలింది, విడుదల కావాలంటూ విలవిలలాడింది. బంధింపబడినప్పుడు బాధతో కుమిలింది, విడుదల కావాలంటూ విలవిలలాడింది. అంతరంగ మెరిగిన యేసు స్వామి నీవు, అంతరంగ మెరిగిన యేసు స్వామి నీవు, అంతలోనే దానికి విడుదల కలిగించావా, అంతలోనే దానికి విడుదల కలిగించావా. ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకొంటివయ్యా నీవు యేసయ్యా. విడుదల చేయాలంటూ, విలువను ఇవ్వాలంటూ, విడుదల చేయాలంటూ, విలువను ఇవ్వాలంటూ కోరుకొంటివయ్యా నీవు కరుణామయా, కోరుకొంటివయ్యా నీవు కరుణామయా. ఎవరు కోరని ప్రభుకి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి బిడ్డలారా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా ఎవరైనా నేను బంధకాల్లో ఉన్నాను, అది వ్యసనాల బంధకాలైనా, పాపపు బంధకాలైనా, దురాత్మ బంధకాలైనా, మానుకోలేని అలవాట్లు కలిగినటువంటి ఆ బంధకాలైనా, నిజంగా నువ్వు బాధపడుతుంటే, అంటే కొంతమంది బంధకాలను ఎంజాయ్ చేస్తారు, అట్లా కాకుండా నిజంగా బంధకాల్లోంచి బయట పడాలని నీ హృదయంలో ఆరాటం ఉంటే, నిజంగా బాధ ఉంటే, తప్పకుండా దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకుంటాడు. ఆయన వస్తాడు నీ దగ్గరికి, వస్తాడు నీ దగ్గరికి. కానీ నీ హృదయంలో ఆశ ఉండాలి, నాకు ఈ బంధకాలు వద్దు, నాకు ఈ తప్పుడు మార్గం వద్దు, నాకు ఈ తప్పుడు పనులు వద్దు, నాకు ఈ నీచ ప్రవృత్తి వద్దు, నాకు ఈ వ్యసనం వద్దు, నాకు ఈ బలహీనత వద్దు. యేసయ్యా అల్లాడిపోతున్నా, నాకు వద్దు ప్రభువా, నాకు జయమి నాయన. బంధకాల్లో ఉండి బాధతో మూలుగుతున్న వారిని విమోచించడానికి వచ్చిన విమోచకుడే యేసు. మనుషులు అసహించుకోవచ్చు నేను, కానీ ఆయన అసహించుకోడు. నువ్వు మారు మనసు పొందితే నిన్ను హక్కున చేర్చుకుంటాడు, చంకబెట్టుకుంటాడు. జక్కయ్యలో అలాంటి మనసు చూశాడు ప్రభు.
ఎప్పుడైతే ప్రభు జక్కయ్యను దర్శించి మాట్లాడాడో జక్కయ్య దృక్పథమే మారిపోయిందండి. ఆయన ఆలోచన విధానమే క్షణాల్లో మారిపోయింది. ఎంత విచిత్రంగా మారిందంటే సమాజం మొత్తాన్ని బలి చేసి నేను ఒక్కడనే బతకాలనుకునే ఆ సైకాలజీ మారిపోయి నేను నా కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు, సమాజం క్షేమంగా ఉంటే అంతే చాలు అనే మైండ్కి వెళ్ళిపోయాడు. అవునా కాదా? నేను నా కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు, సమాజం క్షేమంగా ఉంటే, సమాజం చల్లగా ఉంటే, ప్రజలు మేలుకరంగా ఉంటే నాకంతే చాలు అనే మైండ్లోకి వెళ్ళిపోయాడు. అది నిజంగా దేవుని చేత దర్శింపబడిన వాళ్ళలో కనబడేటువంటి లక్షణం. ఈ విధమైనటువంటి ఆలోచన విధానం నీలోకి ఇంకా రాలేదంటే నిన్ను దేవుడు దర్శించాడో లేదో డౌటే. ఆయన దర్శనం నిజంగా నువ్వు పొందితే, నిజంగా పరిశుద్ధాత్మను పొందితే, నిజంగా నువ్వు తిరిగి జన్మిస్తే ఖచ్చితంగా అలాంటి ఆలోచన విధానం వస్తుంది. ప్రజల కొరకు భారం వస్తుంది. తన గురించి తనకు పట్టింపు ఉండదు. తనకున్న లేమి, కొదువ, కొరత, ఇబ్బంది, అవమానం, బాధ, నింద ఏది కనపడదు. ప్రజలకు నా వలన జరగాల్సిన మంచి జరుగుతుందా లేదా? ప్రజలకు నా వలన జరగాల్సిన మేలు జరుగుతుందా లేదా? రెండు ప్రధానంగా కనపడతాయండి. ఒకటి, దేవుని చేత దర్శించబడినవాడు, పరిశుద్ధాత్మను పొందినవాడు, తిరిగి జన్మించినవాడు, నిజంగా జన్మించినవాడు. రెండు అనుకుంటాడు, నాకు దేవుడు చాలు, నాకు యేసయ్య చాలు, నాకు యేసయ్య చాలు. నీకేంట్రా మరి? నీకేంటంటే నాకు ఆయన ఉన్నాడా? నువ్వు అంతా దేవుడు దేవుడు అంటున్నావు పిచ్చిదానా, మరి నీ సంగతి ఏంటంటే నాకు ఆయన ఉన్నాడు. ఎరా పిచ్చోడా, నీ మైండ్ పోయిందా? నువ్వు అంతా దేవుడు దేవుడని అంతా ఇది చేస్తున్నావు ఏందిరా? మరి నీ సంగతి ఏంది? నా సంగతి ఆయన ఉన్నాడు సార్, నాకు ఆయన ఉన్నాడు, నాకు దిగులు లేదు, నాకేం తక్కువ చేయడు కాదు. రేపు అడుక్కోవాల్సి వచ్చింది. అడుక్కోవడం అనే పరిస్థితి రాదు నాకు. ఎందుకంటే ఎవని యందు నేను విశ్వాసం ఉంచానో, ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నానో ఆయన సత్యవంతుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన ఉన్నవాడు. ఇంతవరకు నాకేం తక్కువ చేయలేదు, ఇక ముందుకు నువ్వు నాకు తక్కువ చేయడనే విశ్వాసం నాకుంది. అందుకే నా గురించిన ఆలోచన నాకు లేదు. నా మైండ్ అంతా ప్రజలు. ఒకటి, ప్రజల గురించి ఆలోచన చేస్తాడు. రెండవది, దేవుడు నాకు చాలు అనుకుంటాడు. మూడవది, దేవుని కోసం, ప్రజల కోసం తాను ఎంత వెల చెల్లించడానికైనా సిద్ధపడతాడు, ఎంత రిస్క్ చేయడానికైనా సిద్ధపడతాడు. నిజంగా దేవుని చేత దర్శింపబడినటువంటి వ్యక్తులు, నిజంగా తిరిగి జన్మించిన వారు, నిజంగా తమ యందు పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వారికి ఈ లక్షణాలు కనపడతాయి. ఇవి నీలోకి రాలేదు, ఇంకా వాళ్ళు సిగ్గు, బిడియం, అశాంతి, వేదన, దుఃఖం అనే వాటిని కూడా విసర్జిస్తారు. సమాజం నిన్ను చూసి నవ్వుతుందిరా రే, సమాజం నవ్వితే నాకెందుకు, ఏడిస్తే నాకెందుకు, నన్ను పంపినవాడు నవ్వితే నాకు చాలు, నన్ను పంపినవాడు నన్ను బట్టి సంతోషిస్తే నాకు అంతే చాలు. సమాజం నవ్వుతుంది, సమాజం ఏడుస్తుంది, సమాజం ఏదో అంటుంది, సమాజం పొగుడుతుంది, సమాజం ఆకాశానికి ఎత్తింది. అది నన్ను ఆకాశానికి ఎత్తినా నాకు అది లెక్కలోది కాదు. అది నన్ను అధపాతాళని తొక్కుతానన్నది నాకు లెక్కలోది కాదు. నాకు నా దేవుడు ముఖ్యం, ఆయన పని ముఖ్యం. అంతే, ఈ రెండే. తిరిగి జన్మించానని చెప్పుకుంటున్న నీ దగ్గర ఇంకా సమాజంలో మనుషులు అలా అన్నారు, కుటుంబీకులు ఎలా అన్నారు, బంధువులు అలా అంటున్నారు, వీళ్ళు ఎలా అంటున్నారని కూర్చొని రోధిస్తున్నావా? అట్లయితే సరిగ్గా దర్శనం పొందలా నువ్వు, దేవదర్శనం. సరిగ్గా దేవుని చేత దర్శించబడితే జనాల పొగడ్తలు నీకు ఆనవు, జనాల దూషణ కూడా నీకు అంద యాప్ ఉండరా. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి, ఎవడేమన్నా నేమి నీ మాటే నాకిల హామీ, నీ కృప చాలు యేసు స్వామి.
మూర్తి గారి దగ్గరికి, ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గరికి వాళ్ళ బంధువుల్లో ఒక ఆయన వచ్చి అన్నట్ట, ఏమో మన మతంలో ఇంతమంది ఉంటే నువ్వు పోయి యేసు మతంలో కలిసావేంటి అన్నట్టు. యేసు మతం పట్టావంట కంటే నేను మతం పట్టలేదు, మతం పట్టలేదు. కాదులే, మతంలో దిగావంట కదా. దిగలేదు, ఆల్రెడీ దిగిన దానిలోంచి బయటకు వచ్చా. అట్లాగోదాయే మన వాటిలో ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకొని మన దానిలోనే ఉండాలి, కానీ వేరే వాటికి పోవటం ఏమిటి నువ్వు అన్నట్ట. అప్పుడు ఆయన అన్నట్టు, నేను సరిచేసే దేవుడు నాకెందుకు, నన్ను సరిచేసేవాడు కావాలి. ఎవరు కావాలి? నా బతుకును నాకు చూపించి నా బతుకును చక్కదిద్దేవాడు నాకు కావాలి, కానీ నేను సరిచేసే మతాలు నాకెందుకు రయ్యా, నేను సరిచేసే దేవుళ్ళు నాకెందుకు, నేను మోసుకు తిరిగే దేవుళ్ళు నాకెందుకు, నేను తెచ్చి నిలబెట్టి సమస్తం నేను చేసే దేవుళ్ళు నాకెందుకు, పతనమైన నా బ్రతుకును తిరిగి కట్టి నన్ను నిలబెట్టి నైతిక విలువలు నేర్పి నన్ను ధన్యుని చేసి నా బ్రతుకును క్రమపరిచేటువంటి జీవము గల దేవుడు యేసు అని గుర్తుపెట్టాను. హల్లెలూయా. ఆయన చాలు. సమాజం నిన్ను చూసి నవ్వుతుందా? నవ్వితే నవ్వని, ఏడిస్తే ఏడవని. నాకు ఆయన చాలు. నా కాంతి, నా శాంతి, జయంతి వర్ధంతి, నా జయంతి నా వర్ధంతి, జయంతి వర్ధంతి, నా వర్ధంతి నా జయంతి. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. ఏమండి, అట్లా మారిపోయింది. నా భాష, నా ఊసు, నా నాయాస అంతా యేసే. ఇక అంతే. ఇక ఎవడేదో పొగిడాడు, ఎవడేదో తిట్టాడు, ఎవరో ఏదో అనుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఫీల్ అవుతుంటారు కదా, నేను చర్చికి వస్తుంటే అందరు నన్ను వింత పశువులాగా చూస్తున్నారా అన్నయ్య, అట్లయితే మానుకో అక్కయ్య, మానుకో. మైండ్ పోయిన వాళ్ళు ఎన్నో రకాలుగా చూస్తారు, వాళ్ళకి మైండ్ పని చేయట్లే. వాళ్ళతో నీకెందుకు, నీకు పని చేసింది కదా, నిజం నీకు అర్థమైందిగా, ఇంకెవడేమనుకుంటే నీకెందుకు, నువ్వు ముందు అడిగాయి. ఇప్పుడు వెరితనంగా నిన్ను చూసేవాళ్ళే వరస పెడతారు నీ వెంట. ఏమంటావు? అంతేగాని ఎవడో ఏదో అనుకున్నాడని ఓహో ఏదో సిగ్గుపడి మెలికలు తిరిగి గందరగోళం అయిపోయేదో, నువ్వు వాళ్ళు ఫీల్ అవుతున్నారని నువ్వు ఫీల్ అయిపోయి ఇంకా ఫీల్ అయిపోయి ఎందుకు ఈ దరిద్రం? నేను చెప్తున్నా, తిరిగి జన్మించిన వాడు, పరిశుద్ధాత్మను కలిగిన వాడు, యేసు చేత నిజముగా దర్శింపబడిన వానికి అసలు ఇవన్నీ లెక్కలోవి కావు. లెక్క చేయడేవుడిని. అరే వాడు కారులో తిరుగుతున్నాడు, దరిద్రుడా, నీకు బైక్ కూడా లేదు. వాడు చూడరా ఎన్ని కొన్నాడో, నీ కర్మ ఏందిరా? అసలు ఏం పట్టవు. వాడి సమాధానం అంత ఎట్టుంటుంది అంటే, సోమరి కొడుకు తండ్రికి చెప్పినట్టు ఉంటుంది. తండ్రి సంతోషంగా తెల్లవారుజామున 6 వచ్చి కొడుకు లేపరే, దరిద్రుడా లే లే, నేను ఎన్నో రోజుల నుంచి నీకు చెప్తా ఉన్నాను, పెందలాడు లేవాలరా, పెందలాడు లేస్తే ప్రయోజనం రా, పెందలాడు లేస్తే ప్రయోజనం రా అని. గధవా, ఎప్పుడు 6 దాటిన తర్వాత లెగుస్తావు. నేను చూడు ఎంచక్క 5 లేచి వెళ్ళాను. డబ్బు దొరికిందిరా నాకు, పెద్ద మొత్తం దొరికిందిలే అన్నట్ట. వాడన్నాడు, నువ్వు పెందలాడు లెగిస్తే లాభం, పెందలాడు లెగిస్తే లాభం అన్నావు. పెందలాడు లేస్తే లాభం కాదు నాన్న, నష్టం. ఎందుకంటే నీకు ఎవరు డబ్బు దొరికిందో వాడు నీకంటే పెందలాడు లేచి ముందుకెళ్ళినోడు.
ఆడు పెందలాళ్ళు లేవబట్టేగా డబ్బు కొట్టుకున్నాడు. అదే వాడు తెల్లారిందాక నిద్రపోతే పోయేది కాదుగా అని మళ్ళీ ముసుకేసుకున్నాడు. పెందలాళ్ళు లేవకూడదు నాన్న, లేస్తే డబ్బులు పోతాయి. వాళ్ళ నానేమన్నాడు, డబ్బు దొరికిందిరా నాకు అన్నాడు. వీడేమన్నాడు, నీకంటే ముందు లేచినవాడు వాడెవడో దరిద్రుడు పోగొట్టుకున్నాడు అన్నాడు. అట్లుంటుంది ఇక మన సమాధానం. వాడు చూడు ఎన్ని కొన్నాడో చూడు, వీడి కారు కొన్నాడు, వాడు అది పొందాడు, వీడు ఇది పొందాడు, నీ బ్రతికేందిరా, నీ కర్మ ఏందిరా, అదేమంటే దేవుడు 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 అంటావు. అరే భక్తి ఉండాలిరా, దేవుడు ఓకే కాదంటలేదురా, పెద్దస్తమానం అదే పాట అయితే ఎట్లారా, 4 పైసలు వెనకేయాలరా, 4 పైసలు ముందేయాలరా అని సమాజం క్లాసులు ఇస్తుంటుంది. దేవుని చేత దర్శనం పొందినోడికి అసలు అవన్నీ లెక్కలో కాదు. వాడు కారు వేసుకొని తిరుగుతున్నాడు, అయ్యో నాకు కారు లేదని ఫీలింగ్ ఉండదు వీనికి. వాడు బిల్డింగ్ కట్టాడంటే అయ్యో నేను కట్టలేదని ఫీలింగ్ ఉండదు. వైరాగ్యంతో కూడిన నవ్వు ఒకటి నవ్వుతాడు, కారు కొన్నాడా, సరేలే, ఏందిరా అన్నా, ఏం లేదులే, మంచిదే, కొంటే మనోడు కారు కొంటే మంచిది, సంతోషం. వాడు కొన్నాడు సంతోషించమని కాదురా, నీ సంగతి ఏంది, నా సంగతా, నా సంగతి ఏముందిలే, ఆయన ఉన్నాడుగా. ఇక నువ్వు అట్టపోవటమే, నీకు ఆయన ఉన్నాడని పైకి చూసుకుంటా పైకి పోవటమే రో, నువ్వు బతుకో, నువ్వు బాగుపడేది లేదు, మేము చూసి వచ్చేది లేదు అని వాళ్ళతో అలా ఒక మాట అంటారు. అప్పుడు శాస్త్రవేత్తలా ఫీల్ అవ్వటమే. బాగా పరిశోధనలో ఉన్న శాస్త్రవేత్త దగ్గరికి వచ్చేప్పుడు, సార్ 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 మీ స్కూటర్ని లారీ గుద్దేది సార్ అన్నట. ఈయన పరిశోధన ఆపి కళ్ళజోడు కిందికి లాగి, అప్పుడు నేను స్కూటర్ మీద ఉన్నానా అన్నాడట. లేదు సార్ మీరు ఇక్కడ ఉన్నారు, ఓకే అని మళ్ళీ పోసుకుంటున్నాడు. నేను అర్థమైందా మీకు? అంత బిజీ అయిపోయాడు. మీ బండిని లారీ గుద్దిందన్నా కూడా అప్పుడు నేను దాని మీద ఉన్నానా, ఉంటే ఉంటాడా అంటే అసలు పట్టదు. తన పరిశోధన మీదనే తనున్నాడు కానీ ఏమైందనేది పట్టదు. అలా దేవుని చేత దర్శింపబడిన వానికి దేవుడు అప్పగించిన పని, దేవుడిచ్చిన భారం, దేవుడిచ్చిన దర్శనం, దైవ చిత్తం తప్ప ఇక ఏది కదిలించలేదు. ఎందుకంటే చెప్తాను. వాడు బిల్డింగ్ కొన్నాడు లేదా బిల్డింగ్ కట్టాడు, నువ్వేం చేయలేదంటే అంతకంటే స్థిరమైన శాశ్వతమైన భవంతి నీకుందని నీకు తెలుసు. వాడు అయి పొందాడు, ఈ పొందాడు, వాడు కారు కొన్నాడంటే వాడి కారు కంటే మించిన అగ్ని రథములు గుర్రములు నీకున్నవని నీకు తెలుసు. వాళ్ళ ఆవిడికి వాడు గోల్డ్ చేయించాడురా. దేవుడు ఆ గోల్డ్ వీధుల్లో నిన్ను నడిపిస్తాడని నీకు తెలుసు. బంగారపు వీధులు, ఆ బంగారం సమాజం ఏ బంగారం అయితే నెత్తిన పెట్టుకుంటుందో, విలువైన స్థానాల్లో పెట్టుకుంటుందో, ఆ బంగారం రేపు నీ అరికాళ్ళ కింద దేవుడు పెడతాడని నీకు తెలుసు. అది కూడా శాశ్వతంగా. అందుకే నీ మైండ్ అట్లా ఉండదు. ఎవరో ఏదో అనుకుంటారు, సమాజం నవ్వుతుంది, మనుషులు ఫీల్ అవుతారు, వాళ్ళు అలా అనుకుంటారని సిగ్గు, బిడియాలు, మెలికలు తిరగటాలు, ఎచ్చులకి బోటాలు. ఏం బోటాలు? పెద్దగా చెప్పండి. ఎత్తులకి బోటాలు. నేను అది సాధించలేకపోయాను, ఇది అందుకోలేకపోయాను, పిండాకుడు మొదలైన దరిద్రాలు ఏముండవు. అందిందా దేవునికి స్తోత్రం, అందలేదా వేరే ప్లాన్ ఏదో ఉంది, అందును బట్టి దేవునికి స్తోత్రం. అనుకున్నది జరిగిందా దేవునికి స్తోత్రం, జరగలేదా ఇంకా బెస్ట్ ఏదో ఉంది నా పట్ల. ఇట్లా ఉంటుందండి మైండ్. మరి ఇప్పుడు నేను చెప్పే వాటిని బట్టి మిమ్మల్ని మీరు ఎక్స్రే చేసుకోండి. మీరు తిరిగి జన్మించారో లేదో మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు నిజంగా దేవుని వెలిగింపు పొందారో లేదో మీరు చూసుకోండి. ప్రవక్త మైండ్ ఎలా ఉందంటే, ప్రవక్త యొక్క దృష్టి తన మీదనో తన ఫ్యామిలీ మీదనో లేదు. జక్కయ్య దృష్టి దేవదర్శనం పొందిన తర్వాత తన మీదనో తన ఫ్యామిలీ మీదనో లేదు. సౌలు దృష్టి దేవదర్శనం పొందిన తర్వాత సమాజం నన్ను వ్యతిరేకించింది, సమాజం ఏమనుకుంటుంది అన్న దృక్పథం లేదు, ఆలోచనే లేదు. సౌలైతే మరి ఎక్కువగా బలపడి యేసే క్రీస్తుని ప్రకటించుచు దమస్కు పట్టణమును కలవరపరిచెను అనుంది.
దమస్కు పట్టణమును కలవరపరిచాడనుంది. అంటే మనుషులు శత్రువులు అవుతారని తెలుసు, అవమానిస్తారని తెలుసు, కొరడాలతో కొడతారని తెలుసు, రాళ్ల దెబ్బలు తగులుతాయని తెలుసు, బెత్తాలతో కొట్టబడతాడని తెలుసు, పడద్రోయబడి ఈడవబడతాడని తెలుసు, అష్ట కష్టాలు పడాల్సి వచ్చిందని తెలుసు తన సమాజం చేత. అయినా అస్సలు లెక్క చేయలేదుగా, లెక్క చేయలే. పౌల్ని ఈడ్చి కొట్టారు, కొరడాలతో కొట్టారు, బెత్తాలతో కొట్టారు, అరచేతులతో కొట్టారు, కింద పడేసి ఈడ్చారు. అన్నీ చేసిన వాళ్ళు ఎవడో సోదిలో కూడా లేరు. కానీ క్రీస్తు నిమిత్తం ఎన్ని బాధలు పడ్డ సౌలైతే పౌలుగా ప్రసిద్ధిగాంచి 1900 సంవత్సరాలుగా పౌలు ప్రస్తావన రాని రోజు సమాజంలో లేదు అనేది ఎంత వాస్తవం. ఏ హీరోకు ఉందండి పౌలుకున్నంత ధన్యత? చూపించు నాకు. ఏ నటుడికి ఉంది? ఏ నటికి ఉంది? 1900 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. ఇక్కడైనా రేపు మనం పోయిన తర్వాత నిత్యత్వంలో కూడా ఆయన గురించి మాట్లాడతాం. ఏది విలువైంది తమ్ముడు? ఏది విలువైంది తమ్ముడు? ఏది స్థిరమైంది తమ్ముడు? ఏది శాశ్వతమైంది చెల్లెమా? దేని మీదమ్మా మనం మైండ్ ఉంచాలి? తిరిగి జన్మించిన వాళ్ళకి నేను చెప్పను ఈ మాట, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళ కళ్ళు వెలిగింపు పొందవు. తిరిగి జన్మించామని చెప్పుకుంటూ పరిశుద్ధాత్మను పొందామని ఫీల్ అవుతున్న వాళ్ళు, వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా మారిపోతాయి. ప్రశంసలు పట్టం, విమర్శలు పట్టం. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు. ఒక మాట అట్టయితే ఇంకెందుకన్నా ఊళ్ళో ఉండడం, శుభ్రంగా అడవిలో పోయి ఎటుంటే పోయిద్దేమో అనిపిస్తుందేమో. విచిత్రం చెప్పనా, రాజయోగి అంటే అదే. రాజయోగం అంటే అదే, యోగి. మామూలుగా యోగులు ఉంటారు, ఇది రాజయోగి అంటారు. ఇలా ఉండేవాడు ఊళ్ళోనే ఉంటాడు, సమాజంలోనే ఉంటాడు, కానీ సమాజంతో సంబంధం లేకుండా ఉంటాడు. సమాజంలో ఘనతలు అఘనతలు, కీర్తి సుకీర్తి దుష్కీర్తి, వీటితో నిమిత్తం లేకుండా ఉంటాడు. ఇతన్ని రాజయోగి అంటారు. మళ్ళీ అడవిలో పోడు, సమాజంలోనే ఉంటాడు. ఇంకొకటి చెప్తాను, ఒకవేళ దేవుడు ఆశీర్వదించి ఇచ్చాడు అనుకో, దేవుని నిమిత్తమే వెచ్చిస్తూ ఉంటాడు. ఏదొచ్చినా సరే అది దేవుని పనికి ఎలా వాడాలి. ఇక మైండ్ అంతా అంతే. అలాగని దేవుడు దరిద్రులను చేశాడా? తనను అలా ప్రేమించి నువ్వు చాలు నాకు అన్న వాళ్ళని దేవుడు దరిద్రులను చేశాడా? అనేక మందికి ఇచ్చేవారినిగా చేశాడు. నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు. అనేక మందికి ఇచ్చేవారిగా చేశాడు. వింటున్నావా? ఎట చేశాడు? ఎట చేశాడు? వెళ్తున్నావు చిన్నంగా? అనేక మందికి ఇచ్చేవారుగా చేశాడు, దరిద్రులుగా ఉంచలా. మళ్ళీ వాటి మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు. తెచ్చి మన కాళ్ళ ముందు పడేస్తాడు వాడు అని, ఇవ్వో అని. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? వాడుకో అంటాడు. నాకెందుకు తండ్రి, నాకు ఇది చాలు, నీ పనికే, నీ పిల్లలకే, అందుకే నాకు నువ్వంటే ఇష్టం, అంతే. ఇంకా ఇస్తా, వాడు ఇంకా ఇస్తా, బెడే నా బిడ్డలకు బెడ. ఖచ్చితంగా నా తండ్రి నిన్ను ఇట్లా చేయకపోతే అప్పుడు అడుగు. దేవునికి స్తోత్రం. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకా నా తండ్రి తన బిడ్డలకు ఏది కొదోచాడు. కొద్దిగా పరీక్ష కాలం ఉంటుంది, అది పూర్తయిన తర్వాత తప్పకుండా నీ తలనెత్తుతాడు, నీకు కావాల్సినవి చూసుకుంటాడు. నేను రాత్రి చెప్పాను, మళ్ళీ చెబుతాను, అసలు వాటి గురించి ఆలోచనే మానాయి. ఇప్పుడు కొంతమందిని చూపించి నిన్ను తిడుతున్నారా? కొంతమందితో నిన్ను పోల్చి నీకు అవమానాలు ఎదురవుతున్నాయా? అస్సలు పట్టించుకోవద్దు. ఈరోజు వాళ్ళని వీళ్ళని చూపించి నిన్ను పొగిడేవాళ్ళు రేపు నిన్ను చూపించి జనాన్ని తిడుతుంటారు. ఆ రోజు వచ్చింది. అమ్మాయి చూడవే, అమ్మాయి చూడు అని నిన్ను చూపించి మళ్ళీ ఇతరులను తిట్టే రోజులు వస్తాయి. అందుకే వాళ్ళు అటు అంటారు, ఇటు అంటారు.
అస్సలు వాళ్ళ వాళ్ళ గుర్తింపులు, వాళ్ళ ఘనతలు, వాళ్ళ తృణీకారాలు ఏవి మనకే లెక్కలోవి కాదు. మనకు మెయిన్ ఎవరు? పెద్దగా చెప్పాలి. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఈ నూతన సంవత్సరంలో చాలామంది చాలా ఫీలింగ్స్ పెట్టుకొని దిగులు పడతా ఉంటారు. కొంతమంది ఛాలెంజ్లు పెట్టుకొని కూర్చుంటారు. నన్ను ఇలా అన్నారమ్మా, నన్ను ఇలా అన్నారు, నన్ను ఇలా అన్నారు, నన్ను ఇలా చేశారు, నేను గుర్తుపెట్టుకో, నీ గాడికి రోషం కలిగిన వాడు నా దేవుడు. ప్రార్థన చేసి లేదా బాధపడి నొచ్చుకొని నువ్వు మర్చిపోతావేమో, ఆయన మర్చిపోడు. ప్రతినభూని శపథం చేసి మన వల్ల కావట్లేదని నువ్వు రాజీ పడి రద్దు చేసుకుంటావేమో, ఆయన ఎలాంటోడు తెలుసా? నువ్వు శపథాలు చేసి మర్చిపోయిన శపథాలు కూడా నీ పక్షంగా నెరవేర్చి, ఆనాడు నువ్వు ఇలా అనుకున్నావు కదా, ఇదిగో జరిగించాను చూడని చూపించే రోషము గల దేవుడు, పరాక్రమశాలి నా దేవుడు. స్తోత్రం చెప్పు ఆయనకి. చెప్పమ్మా, 2 చేతులు ఎత్తమ్మా, చెప్పమ్మా, స్తోత్రం చెప్పు. అందుకే నేను చెబుతుంది, ఆయనకు వదిలేసి నువ్వు ప్రశాంతంగా, నీవు తిరిగి జన్మించిన వాడివి, ఆత్మను పొందుకున్నవాడు, నీ దృష్టి అంతా జక్కయ్యలాగా. ఒకప్పుడేమో నేను నా ఇల్లు అనుకున్నవాడు, ఎగ్దం నా ఆస్తిలో సగం అమ్మి బీదలకు ఇచ్చేస్తాను, మిగిలిన సగం ఎవరి యొద్ద నేను 2కు 4 తీసుకున్నాను, వానికి 8 ఇస్తాను. మరి నీ సంగతో నాకు నువ్వు ఉన్నావుగయ్యా. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలను నీకే యేసు ప్రభు. బ్రదర్స్, సిస్టర్స్, కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు. చెప్పు, కమ్మని విందులు నాకు. ఒక నిమిషం, నేను చెప్పమన్నా చెబుతున్నావా, లేకపోతే నీ మైండ్ కూడా ఇలానే ఉందా? అన్న నా మైండ్ కూడా అదే అన్న, నా దేవుడు ఏదో అన్నాడు, నాకు దేవుడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అబ్బాయి మీరు చేతులు ఎత్తరు ఏంది? మీరేమైనా ఫీల్ అవుతున్నారా లోకల్ మాటలకి? కళ్ళజోడు కూడా పెట్టుకున్నాను అబ్బాయి, మళ్ళీ దూరం చూపు కనపడదేమని. అదే మైండ్లో ఉన్నారా? లేకపోతే నేను పాడుతున్నారా? లేదా? మీ ఫీలింగ్ ఏదో పాడండి, ఆ చరణం పాడండి. ఇప్పుడు రిధం దరువు కొడతాడు, మీరే పాడుకోండి. కమ్మని విందులు కమ్మని విందులు, క్షణికానందాలు, కీర్తి కిరీటాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు, కలల సంచారాలు నాకు. మొత్తానికి మాకు విరక్తి నేర్పుతున్నావుగా అన్నా అంటారా? అబ్బే, నేను నేర్పేది ఏమి ఉండదమ్మా. దేవుడు నిజంగా నేను దర్శిస్తే ఆటోమేటిక్గా అదే వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎవరన్నా హడావుళ్ళు చేస్తుంటే నవ్వొస్తుంటుంది.
గ్రాండ్ సెలబ్రేషన్స్ చేస్తుంటారు చూడు, హడావుడి రేంజ్లో నవ్వుకుంటా ఉంటాను. అసలు పట్టవు నీకు అవన్నీ. నిన్ను చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యం కలిగిద్ది. అసలు ఏ ఫీలింగ్ ఉంటుంది, ఏంది అట్ట ఏదో మా లోకం లాగా ఉంటావు. ఏంటంటే నా లోకం వేర్లేరా నిద్రమోహాళ్ళారా, నా లోకం వేర్రా. నేను ఈ చెత్తవాటి గురించి ఆనందపడేవాడిని, వీటిని బట్టి సంతోషపడేవాడిని కాదు. అక్షయమైన ఆ మహిమను వెతుకుతున్నాను. నేను మీకు వైరాగ్యం నూరిపోయాల్సిన అవసరంలా. నిజంగా దేవుని చేత దర్శించబడితే ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది అది. నేను పట్టించుకోనుగా. పొగిడారు 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 అన్నోళ్ళని కూడా నేను పట్టించుకోను, తిట్టారు అన్నోళ్ళని కూడా పట్టించుకోను. ఏమో ఇప్పుడు బాగా పొగిడేవాళ్ళు, అన్నా నువ్వు అంత, అన్నా నువ్వు ఇంత, అన్నాను అన్నాను ఆహా అన్నోళ్ళు రేపు ఆడి పెద్ద ఏదో అనొచ్చుగా. ఎట్ట నమ్మాలి? అవునా? ఈరోజు వాడు పెద్ద ఏదో అని తిట్టినోళ్ళు రేపు తెలియకన్నానయ్యా నిజంగా అని ఇటు తిరగొచ్చుగా. అందుకని నువ్వు అన్నా, నేను అనను. ఏడ్చాలేపో పిచ్చి మొహం అనపో, పిచ్చి మొహం ఏముంది నా దగ్గర, నీ తలకాయ. నేనేమై ఉన్నాను, ఆయన కృప వల్లే ఉన్నాను. మీరు కూడా అంతే తయారు కాండి అని చెబుతున్నాను. నిజంగా దేవదర్శనం పొందితే మీ మైండ్లో ఆటోమేటిక్గా అట్ట వచ్చేస్తాయి. పొగడ్తలకు పొంగేది ఉండదు, విమర్శలకు కృంగేది ఉండదు. సమస్య లేనప్పుడు సంతోషించేది లేదు, సమస్య ఉన్నప్పుడు భయపడేది లేదు. ఎనీ టైం దేవుల్లో ఆనందించడమే, ఎనీ టైం దేవుల్లో సంతోషించడమే. ఎందుకంటే అస్సలు బలవంతుడు సంపదల గని దొరికాడు మనకి. ఎంతమంది నమ్ముతున్నారు? బలవంతుడు సంపదల గని. ఇంకేం కావాలి ఈ జీవితానికి? ఒకటి చాలు.